హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నైట్ వచ్చేసరికి 12:30 అయింది. ఇంకా ఆ టైంలో వీడియో తీయడానికి ఏం పాసిబిలిటీ అవ్వలేదన్నమాట. అత్తయ్య గారు కూడా అందరూ పడుకున్నారు. సో మాకు కూడా బాగా టైర్డ్ అయిపోయాము. మేము వచ్చేసరికి మార్నింగ్ లేచాము. ఇంకా అత్తయ్య గారు ఏంటంటే టిఫిన్ కోసం అన్ని ప్రిపేర్ చేస్తున్నారు. సొరకాయ కారపప్పలు, పిల్లలకేమో నేను బూస్ట్ మిక్స్ చేశాను. టీ పెట్టామన్నమాట. ఫ్రెషప్ అయ్యాము అందరము. ఇంకా టిఫిన్స్ అవన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నారు. పిల్లలు ఇంకా బ్రషింగ్ చేసుకుంటున్నారు. టీ పెట్టాము. దాన్ని డికాషన్ అంటారు. పాలు పోయక ముందు, పాలు పోసాక టీ. అల్లం దంచుతున్నా. అల్లం దంచేది ఇక్కడే ఉన్నాయి. వేదర్ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని తాగు పెట్టా. అక్కడ ఉన్నాయి చూడు నాని వాళ్ళ కుండలో. ఒక కుండలో ఉన్నాయి గ్లాస్ వాటర్. గ్లాస్ ఉంది పక్కన. దశమ్మ అయిందా? దశ ఆడుకోవడానికి అయిపోయింది. ఏం చేస్తున్నావు జచ్చు? బ్రషింగ్ చేస్తుందండి జచ్చు. మౌంటీ కూడా మంచిగా ఉంది ఆడుకోవడానికి. ఆడుకుంటున్నాడు. సో సొరకాయ కారపప్పల కోసం అని చెప్పేసి పిండి అంతా తడిపి పెట్టి ఉంచానండి. బియ్య పిండి చేస్తారు. సొరకాయ తురిమి, నువ్వులు, పచ్చికారము, కొంచెం సాల్ట్, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర అవన్నీ వేసి, అల్లం పేస్ట్ అవన్నీ వేసి మిక్స్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడే మొత్తం నేను తడిపి పెట్టి ఉంచేసాను. ఇంకా స్టార్ట్ చేయాలి. ఇవంటే నా అందరికీ ఇష్టము. మా ఇంట్లో ఆల్మోస్ట్ ఏదైనా అకేషన్స్ వచ్చినప్పుడు, చుట్టాలందరూ వచ్చినప్పుడు ఇష్టంగా తింటారనమాట. సో అందుకోసమనే ఎవరైనా వచ్చినప్పుడు డెఫినెట్గా ఇవి చేస్తాము. మాకు కూడా ఇష్టం అని చెప్పేసి అత్తయ్య గారు అన్నీ రెడీ చేసి ఉంచారు, బియ్య పిండి పట్టించేసి. సో ఇప్పుడు చెయ్యాలి ప్రాసెస్. అంటే కారపప్పలు ఒత్తి చేయడం అనమాట. పొంగితే చాలా బాగుంటాయి. కొన్ని క్రిస్పీగా ఉంటే కూడా చాలా బాగుంటాయి అనమాట. టేస్ట్ అయితే ఇవి చాలా బాగుంటాయి. అత్తయ్య గారు వేరే వర్క్స్ చేసుకుంటున్నారండి ఇంట్లో. ఇంకా సో మేమందరం ఉన్నాం కదా, అందరికీ అరేంజ్ చేయాలి అని అంటే ఒకరి వల్లే కాదు అని చెప్పేసి వచ్చేసి మా పెద్ద అత్తయ్య గారు అనమాట. ఈ అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు. ఈ అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు మా అత్తయ్య గారు వాళ్ళు కూడా అక్కడే ఉంటున్నారనమాట. సో ఇద్దరు కలిసే ఉంటారు. ఇంకా ఇద్దరే ఉంటున్నారు, అందుకోసమని ఇంకా అక్కడ ఉంటున్నారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ అత్తయ్య గారు చాలా పూజలు బాగా చేస్తారండి. నేను నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అంటే అమ్మ దగ్గర నేర్చుకున్నవే కాకుండా ఇటువైపు సాంప్రదాయాలకు సంబంధించినవన్నీ కూడా నేను ఈ అత్తయ్య గారికి కాల్ చేసి అడుగుతూ ఉంటానన్నమాట. సో ఇంకా పెద్దవారు కాబట్టి అన్నీ చెప్తూ ఉంటారు. మా ఇంట్లో అంటే మా ఇల్లనే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎవరు ఏ అకేషన్స్ చేసినా, ఏవి శుభకార్యాలు కానీ ఏవైనా కూడా సో ఫస్ట్ ఈ అత్తయ్య గారికి కాల్ చేసి అన్నీ కనుక్కొని చేస్తూ ఉంటామన్నమాట. అండ్ ఈ అత్తయ్య గారు ఏంటంటే తీర్థయాత్రలకి బాగా వెళ్తారండి. అసలు ఎంత ఓపికగా వెళ్తారంటే సో ఇప్పటికీ కూడా ఎక్కడికైనా తీర్థయాత్రలకి అన్నీ చూసొచ్చారు. జ్యోతిర్లింగాల దర్శనము ప్రతి ఒక్కటి చూసొచ్చారనమాట. ఇప్పటికీ కూడా అత్తయ్య గారు ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి దీపం పెట్టుకోవడం అలవాటు అండి. అంటే బ్రహ్మముహూర్తంలో దీపం పెట్టుకోవడం అనేది చాలా ఇయర్స్ నుంచి అలవాటు అయిపోయింది. ఇంకా చెప్పాను కదా, తీర్థయాత్రలు ఇవన్నీ కూడా బాగా అన్నమాట పాటిస్తూ ఉంటారు. మాకు ఎటువంటి పూజా విధానంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా చెప్తూ ఉంటారు, సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఇంకొకటి ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మా కోసం కూడా తీసుకొని వస్తూ ఉంటారనమాట. అందరి గురించి ఆలోచిస్తారు. సో ఎవరెవరికి ఏమేమి ఇష్టాలు కూడా అత్తయ్య గారికి బాగా తెలుసు అనమాట. చాలా బాగా చూసుకుంటారండి. వెళ్ళినప్పుడు కానీ తను వచ్చినప్పుడు కానీ ఎప్పుడూ కూడా మంచిగా చూసుకుంటారు. చాలా మంచివారు అనమాట. ఇంకా బాగా సజెషన్స్ ఇవ్వడము, సలహాలు చెప్పడము ఇవన్నీ కూడా మాకు బాగా మంచిగా అనిపిస్తుంది అత్తయ్య గారితో ఉంటే. మృగశిర కార్తె అని చెప్పేసి చేపల పులుసు చేశారండి అత్తయ్య గారు. కొర్రమీను కదా అత్తయ్య?
ఇవి వైట్ అంటే తెల్ల ఫిష్ ఇట్లా బొచ్చలు బంగాతీగ ఇట్లా తినరనమాట అత్తయ్య గారు వాళ్ళు. ఓన్లీ కొర్రమీను మాత్రమే తింటారు. సో అవి చేశారనమాట. సో నేను సండే కాబట్టి నా కోసం దొండకాయ కర్రీ చేశారు, తినట్లేదని చెప్పేసి. వేదాది వాళ్ళకి పెద్దాను. కొర్రమీను ఏంటంటే అసలు ముక్క చెదరదు, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అంటారు. కాకపోతే నేను తినకపోతుంటే చప్పగా ఉంటాయి ముక్కలు అని చెప్పేసి. మంచిది పెట్టాలి. ఫిష్ తినాలి వేదాది, ఈరోజు హెల్త్ కి మంచిది వేదాది. అన్ని ట్రిప్పులు అయిపోయినాయి. నల్గొండ నుంచి లేదు, ఖచ్చితంగా ఈసారి వస్తే 2 రోజులు నల్గొండ చుట్టూ కవర్ చేయాలండి. యాక్చువల్ నిజంగా చెప్పాలంటే అవును అప్పుడు స్టార్టింగ్ లో వెళ్ళాము అత్తయ్య గారు అసలు. యాక్చువల్ గా నల్గొండ కూడా చూసి చాలా ఉన్నాయి చుట్టుపక్కల. ఇక్కడ చెరుగట్టు ఉంటుంది, పానగల్లు వెళ్తే నేను ఎప్పటి నుంచో అడుగుతున్నా చెరుగట్టు తీసుకెళ్ళాలి ఉంటాయి, టెంపుల్స్. ధర్మేశ్వరం ఉంది, అవును. ధర్మేశ్వరం వెళ్ళాలంటే ట్యూస్డే గానీ సండే గానీ వెళ్ళాలి. సో అంటే ఉంటాయి కదమ్మా కొంచెం ఇట్లా బాగుంటది. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇవన్నీ వీడియోలు తీసి పెడదాము, వెళ్దాం. అందరిని తీసుకొని వెళ్తా అని చెప్పండి సరే. ఈ రోజు తోటి ఇంకా అంటే ట్రిప్ అంతా ఈ రోజు తోటి మేము ఖమ్మం నుంచి వచ్చేటప్పుడు అంత ట్రాఫిక్ ఏం లేదండి, ఫ్రీగా ఉంది రోడ్ అంతా కూడా. బట్ నల్గొండ నుంచి హైదరాబాద్కి స్టార్ట్ అయినప్పుడు ఈవినింగ్ 6:30, 7 అయింది. ఆ టైంకి హైవేకి వచ్చేసరికి ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. మీకు చూడండి అసలు వెహికల్కి గ్యాపే లేదు, చిన్నగా మూవ్ అవుతూ వచ్చాయన్నమాట. ఎందుకనంటే ఇంకా హాలిడేస్ అయిపోయాయి, అది సండే రోజు అయింది. అండ్ నెక్స్ట్ డే ఇంకా మండే నుంచి అందరికీ స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆఫీసెస్, స్కూల్స్ ఏమో 12th నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఆఫీస్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇంకా అందరూ కూడా బ్యాక్ టు సిటీ అనమాట. ఇంకా స్కూల్కి సంబంధించినవన్నీ కిడ్స్కి తీసుకోవాలని చెప్పేసి ఐ థింక్ మాలానే స్టార్ట్ అయిపోయారు అందరూ. ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే అండి. అంటే ఇంకా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసరికి చాలా లేట్ నైట్ అయిపోయింది ఆ రోజు కూడా. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ నాకు ఇల్లు క్లీన్ చేసుకోవడము అదంతా కూడా చాలా పని ఉండిపోయిందనమాట. ఇంకా అంతా క్లీన్ చేసేసుకొని కిడ్స్ కావాల్సినవన్నీ అరేంజ్ చేసేసుకోవాలి, స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి బయటికి కూడా వెళ్ళే వర్క్ ఉంది. ఫస్ట్ అయితే నేను తెచ్చుకున్న లగేజ్ అంతా కూడా చదిరేసుకుంటున్నాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన లగేజ్ అంతా కూడా చదిరేసుకుంటున్నాను. తీసుకెళ్ళిన బ్యాగ్స్ ఇంకా ఆల్రెడీ ఒక అంటే కొన్ని క్లాత్స్ అన్ని కూడా వాష్ చేసినవి ఒక బ్యాగ్ ఉంటే అదే చదివేసానండి. ఇందులో కూడా కొన్ని డ్రై క్లీనింగ్ ఇచ్చి సపరేట్ గా పెట్టుకున్నాను. శారీస్ అవన్నీ కూడా నేను పట్టు చీరలు అవన్నీ నేను డ్రై క్లీనింగ్ ఇచ్చేస్తాను. సో అవి సపరేట్ గా ఉన్నాయి. కొన్ని క్లాత్స్ అంటే వాష్ చేసుకోవడానికి అక్కడ లేదు, సో అందుకోసమని కొన్ని వాష్ చేసినవి చెయ్యనివి సపరేట్గా అలా పెట్టేసుకొని వచ్చాను అనమాట. ఈజీగా ఉంటుంది చదువుకోవడానికి అని చెప్పేసి. బట్ ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఇంకా బ్యాగ్స్లో అన్ని చదివేసేయాలి. కొన్ని యూజ్ చేయని కూడా ఉన్నాయి. ఇందులో వేణుగారు ఇది తెచ్చుకున్నారు, ఈ బ్యాగ్ తెచ్చుకున్నారు. సో అదనమాట. ఇవన్నీ ఇప్పుడు నేను చదివేసుకుంటాను. అండ్ కుకింగ్ కూడా స్టార్ట్ చేసేస్తున్నాను. టమాటో పప్పు చేద్దామని చెప్పేసి టమాటోస్ కట్ చేసేసానండి. పప్పు ఆల్రెడీ కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు టమాటోస్ వేసేసుకుంటున్నాను. సో ఇందులోనే పచ్చిమిర్చి, కారం, పసుపు యాడ్ చేసేసుకుంటాను. ఇప్పుడైతే నేను కట్ చేసిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను.
పచ్చిమిర్చి కొన్ని ఎక్కువగా వేసుకుంటున్నాను కాబట్టి కొంచెం కారం తక్కువగా వేసుకుంటున్నానండి, జస్ట్ కలర్ కోసం అన్నట్టుగా. పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాను. దీంట్లోనే ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు అంటే పొట్టు తీయకుండానే వేసేసుకుంటున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం చింతపండు వేస్తాను పులుపు కోసం అన్నట్టుగా, ఎక్కువగా టమాటో పులుపు లేదు కాబట్టి నాకు అనిపించింది, అందుకోసమనే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేసుకుంటాను. ఇది ఆప్షన్ మాత్రమే అండి, అంటే మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదు అంటే టమాటోస్ ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో పులుపు కోసము నేను యాడ్ చేశాను. ఇప్పుడు ఇది కుక్కర్ నేను స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటాను. ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది, పప్పు తొందరగా కుక్ అవుతుంది. సో టైం లేదనుకున్నప్పుడు ఇలా డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు అనమాట. నిన్న అత్తయ్య గారు మామిడి తాండ్ర చేశారండి, ప్రిపేర్ చేశారంట. సో వేణుగారికి చాలా ఇష్టము, అందుకోసం అని చెప్పేసి ఇలా పంపించారు. ఇవన్నీ అంటే జస్ట్ నార్మల్ కవర్స్ లో వేసి ఇచ్చారు. బాక్సెస్ అవన్నీ అంటే ఇంకా ఎక్కువ లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా, అందుకోసం అని చెప్పేసి కవర్స్ లో వేసి ఇచ్చారు. అవి ఇప్పుడు నేను షిఫ్ట్ చేసుకొని బాక్సెస్ లో పెట్టేస్తున్నాను. ఇలా టేబుల్ మీద పెట్టేస్తే ఇలా అంటే ప్లాట్ఫామ్ మీద ఇలా పెట్టేసుకుంటే ఏంటంటే వాళ్ళకి అందుబాటులో ఉంటే ఈజీగా తీసుకొని తినడానికి బాగుంటుంది. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడే ప్లాట్ఫామ్ మీద పెట్టేస్తున్నాను అనమాట. ఇలా మీలో ఎంతమందికి మామిడి తాండ్రలు అంటే ఇష్టం అండి? చాలా బాగున్నాయి అన్నారు వేణుగారు, నేనైతే ఇంకా టేస్ట్ చేయలేదు. సో వేణుగారు తిన్నారు, బాగున్నాయంట. అంటే ఇంకా డిఫరెంట్ ఇట్లా కట్ చేసేసారు నార్మల్ గా పీసెస్. ఇంకా ప్రిపేర్ చేశారు, మేము వెళ్ళినప్పుడు కూడా 2-3 ప్లేట్స్లలో పెట్టేసి ఉంచారు, అంటే ఎండబెడుతున్నారు డ్రై చేయడానికి. సో ఇంకా అవ్వలేదు, అయినంత వరకు మాకు సపరేట్ గా బాక్స్ లో పెట్టేసి అంటే ప్యాక్ చేసి ఇచ్చారనమాట. ఇప్పుడు నేను బాక్సెస్ లో పెడుతున్నాను. ఇంకా కొన్ని ఒరుగులు కూడా చేశారు, స్వీట్ ఒరుగులు అంట ఇవి. సో అవి కూడా చేసి ఇచ్చారు. ఇంటి వెనుక చెట్టు ఉంది, ఇంకా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర కూడా మొత్తం చెట్టు ఉందన్నమాట. సో అవన్నీ ఇట్లా ప్రిపేర్ చేశారు. జస్టుకి మ్యాంగోస్ ఇష్టం అని కూడా కొన్ని మ్యాంగోస్ కూడా ఉంచారు, అవి పంపించారనమాట. సో ఇవ్వండి ఒరుగులు, ఇవేమో స్వీట్ ఒరుగులు అంట, ఇవేమో పప్పులోకి కొన్ని ఆల్రెడీ ఇంతకు ముందు కూడా తీసుకొచ్చారు. మేము నల్గొండ వెళ్ళినాం కదా అప్పుడు ఇచ్చారనమాట. సో ఇప్పుడు కొన్ని పెట్టి ఇచ్చారనమాట. అంటే నేను వచ్చేటప్పుడు కూడా అమ్మ పంపించినవి వడియాలు, ఇంకా కరివేపాకు, నేను గిన్నె పండ్లు అవన్నీ కూడా తీసుకొని వచ్చాను కదా, అవి కూడా కొన్ని ఇంకా అత్తయ్య గారు వాళ్ళకి చలిమిడి ప్రసాదం అవన్నీ కూడా ఇంకా ఇద్దరికి ఇచ్చేసి వచ్చానమాట అత్తయ్య గారు వాళ్ళకి. అత్తయ్య గారు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇంకా ఇంకొన్ని గిన్నె పండ్లు మిగిలి ఉన్నాయి. ఇవి కొంచెం డ్యామేజ్ అయినవి కొన్ని ఉన్నాయి, అవి కాకుండా కొన్ని ఫ్రెష్ ఉన్నవి మాత్రమే పిల్లలకి ఇస్తున్నాను. ఇంకా క్లీన్ గా నీట్ గా వాష్ చేసి పెట్టాను. సో అది కొంచెం డ్రై అవ్వడం కోసం అని ఇట్లా పేపర్లో పెట్టేసి ఉంచాను అనమాట. అసలు ఎంత బాగున్నాయో అండి నిజంగా, చెట్టుకైతే చాలా ఉన్నాయి. నేనైతే ఇంకా కొయ్యాలి అని అనిపించింది నాకు, బట్ అక్కడ ఇంకా అందడం లేదు, ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి అందినంత వరకు కట్ చేసుకొని వచ్చాను అనమాట. మాకు దక్కాలని ఉంది, అందుకే ఇలా మేము తిన్నాము. ఇవేంటంటే మేము బీరోలు వెళ్ళాం కదండి రేణు వాళ్ళ ఇంటికి, ఉమా వదిన వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి. అక్కడికి వెళ్ళినప్పుడు నిమ్మకాయలు పంపించారు, చాలా పంపించారు నాకు. సో నేను వచ్చేటప్పుడు నాకు ఇచ్చారనమాట. కొన్ని అమ్మకి ఇచ్చాను, కొన్ని అత్తయ్య గారు వాళ్ళకి ఇచ్చాను నల్గొండలో. ఇంకా అందరికి ఇచ్చుకుంటూ వచ్చిన తర్వాత లాస్ట్కి నాకు ఇవి మిగిలాయి. సో ఇవి నేను స్టోర్ చేసుకుంటాను, ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను. ఇంకా వేణుగారికి ఏంటంటే ఎర్లీ మార్నింగ్, వేణుగారు అనే కాదు మేమిద్దరము కూడా డైలీ మార్నింగ్ కొంచెం లుక్ వామ్ వాటర్ లో లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగుతామన్నమాట. సో అలా ఇంకా పిల్లలకి కూడా కొంచెం లెమన్ జ్యూస్, లెమనేడ్ అట్లా చేసిస్తూ ఉంటాను. సో అందుకోసమనే నిమ్మకాయలు ఎక్కడికి వెళ్ళినా నిమ్మకాయలు మాత్రం ఎవరి దగ్గర చెట్టు ఉందంటే నేను కట్ చేసుకొని వస్తానండి అడిగి. అలా వాళ్ళు ఆల్రెడీ తెప్పించి ఉంచారు, వాళ్ళకి తోట ఉందని చెప్పాను కదా ఆల్రెడీ వీడియోలో. సో అవి నాకు, సునీత వదినకి, ఉమా వదినకి అందరికి తెప్పించి పెట్టారనమాట. సో ఫైనల్ గా అందరికి ఇవ్వంగా నాకు మిగిలినవి ఇవి.
ఈ కారపూస వచ్చేసి ఉమా వదిన పెట్టించారు, ఆంటీ చేశారు కదా. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఉమా వదిన వాళ్ళు చేశారు కదా. సో మేము వచ్చేటప్పుడు నాకు పిల్లల కోసం కొంచెం కార్లో తినడానికి అలా ఉంటుంది స్నాక్స్ లాగా అని చెప్పేసి పెట్టించారు. బట్ ఇంకా మేము అది తినలేదు. ఆ రోజు వెళ్ళడమే లేట్ నైట్ అయిపోయింది అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి. డిన్నర్ చేసి స్టార్ట్ అయ్యాం కాబట్టి వాళ్ళు అసలు తినలేదు. ఇలా బాక్స్ లో పెట్టేశాను, ఇంకా ఎప్పుడైనా కావాల్సినప్పుడు తీసుకొని తింటారు కదా అని చెప్పేసి సో కవర్లో నుంచి తీసి షిఫ్ట్ చేసుకున్నాను. అసలు నిజంగా అండి రేణు వాళ్ళ ఇంటికి వెళ్ళాము, ఇంకా అక్కడ వాళ్ళు చూసుకున్న విధానము, అసలు వాళ్ళు ఎంత బాగా చూసుకున్నారంటే చెప్పలేను, మీకు నమ్మలేరు మీరు కూడా, అంత బాగా చూసుకున్నారనమాట. సో మాకు ఇంకొక మంచి ఫ్యామిలీస్, మంచి మంచి రిలేషన్షిప్స్ దగ్గర అవుతున్నాయి. అలాగే కాదండి, వాళ్ళతో పాటు వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళందరూ కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఆంటీ ఉన్నారు, ఆంటీ కూడా చాలా బాగా చూసుకున్నారనమాట. ఇంకా ఇంకొక అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటి అంటే, మా రిలేటివ్స్, మా పిన్ని వాళ్ళు ఉంటారు అక్కడ బీరోలులో. సో వాళ్ళు రేణు వాళ్ళ ఫ్యామిలీ చాలా క్లోజ్ అనమాట. ఇప్పుడు అన్నయ్య వాళ్ళతో మేము ఎలా ఉంటున్నామో అంతకన్నా ఎక్కువగా వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇంకా అక్కడ మాకు ఇంకా సంతోషంగా అనిపించింది, మేము ఇక్కడ ఎలా మంచిగా కలిసి ఉంటున్నామో. సో అలా మా రిలేటివ్స్ ఇంకా వీళ్ళందరూ కూడా కలిసి ఉండడం, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రిసీవింగ్, అశోక్ అన్నయ్య రేణు వాళ్ళ రిసీవింగ్ అయితే అసలు నిజంగా మాటల్లో చెప్పలేనండి. చాలా అంటే చాలా పద్ధతిగా, చాలా ప్రేమగా చూసుకున్నారు మమ్మల్ని. చాలా బాగుంది వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా. అండ్ వాళ్ళు కూడా డౌన్ టు ఎర్త్, అంటే కింద నుంచి ఎదుగుకుంటూ వాళ్ళు కష్టపడి ప్రాపర్టీస్ కొనుక్కోవడం, సెటిల్ అవ్వడము, ఒక రూల్స్ పెట్టుకొని ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఎంత బాగా అనిపించిందో మాకు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత ఇంకా హ్యాపీగా అనిపించింది. సో ఇలాంటి బాండింగ్, ఇలాంటి రిలేషన్షిప్స్ ఇంకా మంచి మంచి వాళ్ళు మా లైఫ్లోకి వస్తున్నందుకు మాకు నిజంగా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ భగవంతుడికి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. దాంతోపాటు మీ అందరూ ఆబ్వియస్లీ మీ అందరు ఎప్పుడు వెంటనే ఉంటారు కదా మాకు. సో ఇదండి, ఐ థింక్ మీకైతే ప్రీవియస్ వ్లాగ్స్లో అన్నీ చూపెడుతూనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళాము, ఎవరెవరితో మేము స్పెండ్ చేసాము, ఎవ్రీథింగ్. మాకైతే చాలా చాలా హ్యాపీగా గడిచిపోయాయి అనమాట ఈ సమ్మర్ హాలిడేస్. సో ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.